ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది నా వాగ్దానము. 5వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపు తన అన్నాదమ్ములతో మాట్లాడిన మాటలు ఇవి, వారి యొక్క సంతానంను గురించి. ఈరోజు యోసేపు ఎవరు అంటే పోషించేవాడు. అలాగే మనల్ని పోషించేవాడు మన దేవుడే. మన దేవుడే మనల్ని పోషించే గొప్ప దేవుడు కదా. మన దేవుడు మనతో అంటున్నాడు, భయపడవద్దు, నేను నిన్ను నీ పిల్లలను కూడా పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. దేవుడు ఈరోజు మనల్ని ఆదరిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగా? ప్రీతిగా మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవద్దు, నీకే కాదు నీ పిల్లలకు కూడా దేవుడు ఆహారం అనుగ్రహిస్తాడు, పోషిస్తాడు. దేవుడిని నమ్ముకోవడం అంటే 3 గిన్నెలు క్యారేజ్ పట్టుకుని ఎవరో వస్తారు అని మనం ఆశపడటం కాదు. దేవుడే ఆ ఉన్న దాంట్లోనే సర్వసమృద్ధి ఇస్తాడు. సారేపతి విధవరాలు ఇంటికి ఆశీర్వాదము ఎలాగా రాలేదు. తాను ఎందులోంచైతే ఆ పిండి తీసిందో, ఎందులోంచైతే నూనె తీసిందో అవే అలాగా వృద్ధి అవుతూ ఉంది. వాళ్ళు తీస్తా కొద్దీ వస్తూ ఉన్నాయి. అలాగే 5 రొట్టెలు 2 చేపలు అనేక వేల మందికి దేవుడు పెట్టాడు. వాళ్ళు అలా విరిచి వడ్డిస్తూ ఉన్నప్పుడే చేపలు వృద్ధి అవ్వడం మొదలుపెట్టాయి, రొట్టెలు అలాగ పెరగడం మొదలుపెట్టాయి. అలాగే మరొకసారి కూడా 5 రొట్టెలు 2 చేపలు మరొకసారి కూడా దేవుడు అలాగ దాన్ని దీవించుకుంటూ వచ్చాడు. ఇలాగ బైబిల్ గ్రంథాలు అనేక సార్లు ఆహారాన్ని దేవుడు దీవించాడు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమును ఇస్తుంది తప్ప మనం కష్టపడితే వచ్చేసేది కాదు. ఆహారమును పెట్టువాడు దేవుడే, ఆహారమును పెట్టువాడు దేవుడే. దేవుడే సమస్తాన్ని అనుగ్రహించేవాడు. దేవుడే మనల్ని పోషిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.